తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు సినీ తారలు ఓటేసి వెళ్లారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తుండటంతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. సిద్దిపేటలోని అంబిట స్కూల్లో మోడల్ పోలింగ్ బూత్ నెంబర్ 118లో ఈవీఎం మొరాయించింది. అలాగే మాక్ పోలింగ్ సజావుగా సాగినా కూడా పోలింగ్ ప్రారంభమయ్యాక సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నందిపేట మండల కేంద్రంలో ఉన్న 167 నంబర్ పోలింగ్ బూత్, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ బూత్ నెంబర్ 89, నాగార్జున సాగర్ 103 నెంబర్ పోలింగ్ బూత్ లో ఈవీఎంల కారణంగా ఆటంకాలు ఎదురయ్యాయి. స్క్రోలింగ్ కామారెడ్డి నియోజకవర్గంలోని బూత్ నెంబర్ 253లో ఈవీఎంలు మొరాయించాయి. ఖమ్మం నగరంలోని రమణగుట్టలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లోని 113 బూత్ లో ఈవీఎం మొరాయించింది. ఇక ఈవీఎం మెషిన్ ను రీప్లేస్ చేస్తున్న అధికారులు ఫలితంగా కొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. నవీన్, చెప్పండి, పోలింగ్ ఎలా సాగుతోంది, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పచ్చు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ప్రారంభమైన నుంచి కూడా ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఇటు ఓటు హక్కు వినియోగించేందుకు బాలుతున్న పరిస్థితి పత్రం కనిపిస్తుంది. మనం నిజామాబాద్ జిల్లా ఇటు బోధన్ నియోజకవర్గంలోని తానకల్ గ్రామం వద్ద ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, ఇటు మహిళలు కావచ్చు, జెంట్స్ కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తమ ఓటు హక్కు వినియోగించేందుకు ఇక్కడ బారు తిరిగిన పరిస్థితి పత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం నిజామాబాద్ జిల్లాలో 59 పోలింగ్ కేంద్రంగా మొత్తం 13,994,986 మంది కూడా తమ ఓటుకు వినియోగించుకున్నారు. దీనికి మరోవైపు కామారెడ్డి 913 పోలింగ్ కేంద్ర బూత్లను ఏర్పాటు చేశారు. ఇందులో కామారెడ్డి 260 పోలింగ్ కేంద్ర వచ్చి తమ ఓటుకు వినియోగించుకుని కూడా వినియోగించుకున్నారు. అయితే ముఖ్యంగా ఇటు ఓటు ఉదయం కూడా ఇటు తమ ఓటుతో పాటు సంబంధించిన గుర్తింపు కార్డు నంబర్ కూడా తీసుకువచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇటు మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇక్కడ రిజల్ట్ చూడొచ్చు, వృద్ధులు కూడా అయితే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ఇక్కడ ఇటు కూర్చున్న పరిస్థితి, బాగుంచిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. వీరికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అయితే వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద బెంచ్లను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి పత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో గత ఎన్నికల్లో 85% పోలింగ్ నమోదైంది. ఈసారి చూసుకున్నట్లయితే పోలింగ్ సంబంధించి కూడా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే ఈవీఎంల విషయంలో చూసుకున్నట్లయితే ఈవీఎంల విషయంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇటు అధికారులు చేసిన పరిస్థితి పత్రం కనిపిస్తుంది. కామారెడ్డి జిల్లా ఒక ఈవీఎం సెంటర్ వద్ద ఈవీఎం మొదలైంచగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నందిపేట గ్రామంలో కూడా ఒక ఈవీఎం కూడా మొదలైంచేటట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు అప్రమత్తమైన అధికారులు కూడా దానికి సంబంధించి వేరే ఈవీఎం ను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం బోధన నియోజకవర్గంలో 246 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు. దీనికి సంబంధించి కూడా 2,20,068 ఓటర్లు కూడా ఇక్కడ తమ ఓటుకు వినియోగించున్నారు. మొత్తం మీద చూసినట్టు నిజామాబాద్ జిల్లా ఉదయం పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో దానిపై కూడా పోలీసులు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వికలాంగుల కోసం వారు ఓటాకు ఇక్కడ ఓటర్ సెంటర్ వచ్చేందుకు కూడా వారికి వీల్ చైర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. అయితే నవీన్, చూసుకుంటే నిజామాబాద్ లో సుమారు ఏ టైం కి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ స్టార్ట్ అయింది, ప్రజలు ఎప్పటి నుంచి బారులు తీరుతున్నారు, ఇంకా ఎంత టైం జరిగేటువంటి అవకాశం ఉందంటే ప్రజలు లైన్ లో ఉండేటువంటిది? ప్రధానంగా ఈ ఎన్నికల నిబంధన ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం. అయితే ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించిన అధికారులు 7 గంటల నుండి కూడా ఇటు వినియోగించుకున్నారు. మొత్తం ఉదయం 5:30కి కూడా మాక్ పోలింగ్ చేసినట్లు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఉదయం 7 గంటల నుండి కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఓటుకు వినియోగించేందుకు కూడా వారు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు కావచ్చు, ఇటు పురుషులు కావచ్చు, ముఖ్యంగా వృద్ధులు కూడా పూర్తిగా ఇక్కడ వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మీరు చెప్పండి, ఎప్పుడు పోలింగ్ స్టార్ట్ అయింది, ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు పోలింగ్ అనేది మనకు 7 o'clock కి స్టార్ట్ అయిపోయింది. మనకు 5:30కి మేము మాక్ పోలింగ్ స్టార్ట్ చేసినాం. 7 లోపు అంతా మషిన్స్ అన్ని రెడీ పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ అన్ని స్టేషన్స్ లో ఈ మన సెక్టర్, ఇప్పుడు ఈ స్టేషన్ అనేది సెక్టర్ 18 లో వస్తుంది. 18 సెక్టర్ లో 6 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 6కి 6 7 o'clock పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఈవీఎం విషయంలో ఎలాంటి మొరాయించారు, ఏం ఇబ్బంది లేకుండా
ఏమి ఇబ్బంది ఎందుకంటే ఆల్రెడీ మాకు అక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో మంచి కమిషనింగ్ చేసినాం, ఆల్రెడీ టెస్ట్ చేసి ఇక్కడ తెచ్చినాం. అయితే వృద్ధులు కావచ్చు, ఇప్పుడు మరోవైపు వికలాంగుల విషయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ మీరు చూడొచ్చు, స్పెషలైజ్డ్ వీల్ చైర్స్ మనం ఏర్పాటు చేశారు ఈసారి. వీల్ చైర్స్ మళ్ళీ వాళ్ళకు స్పెషల్ అలవెన్సెస్ పాస్ ఇస్తున్నారు, అంటే వాళ్ళు లైన్ లో నిలబడకుండా డైరెక్ట్ వాళ్ళకు పంపిస్తున్నాం. లాక్టేటింగ్ ఉమెన్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఆల్రెడీ ఒకవేళ వాళ్ళు హోమ్ ఓటింగ్ కి ఆప్షన్ తీసుకోకపోతే, యాక్చువల్లీ వాళ్ళు హోమ్ ఓటింగ్ తీసుకోవాలా, తీసుకునే వాళ్ళు ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం చేస్తున్నారు. ఉదయం 7 గంటలకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఓటర్లు కూడా వస్తుందని చెప్పి ముఖ్యంగా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసామని చెప్పి కూడా ఇటు అధికారి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సుమారుగా పోలింగ్ కేంద్రంలో ఎంతమంది అధికారులు నియమించడం జరిగింది, అలాగే బయట ఎలాంటి గొడవలు రాకుండా పోలీసు బలగాలు ఎంతమంది ఉన్నారు? అంటే ముఖ్యంగా పోలింగ్ సిబ్బంది చూస్తున్నట్టయితే ప్రతి పోలింగ్ లో 6 సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేస్తారు. వీరికి సంబంధించి కూడా ఓటు విషయం ఓటర్లు కూడా వస్తున్న వారిని కూడా విధులు కూడా వీరు నిర్వహించినారు. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది ఇంతకుముందు గతంలో సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల అధికారులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సెంట్రల్ ఫోర్స్ తో పాటు లోకల్ పోలీసులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. వీరు ఖచ్చితంగా 144 సెక్షన్ ఉండడం వల్ల కాదు 100 మీటర్ల దూరంలో ఎవరిని కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని లోపలికి అనుమతించే పరిస్థితి ఉంది. కేవలం ఐడి కార్డు చూపెట్టి మరి లోపలికి ఓటకు వినియోగించేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా అవుటర్స్ మాత్రం ఆ గీత ఎక్కడైతే 100 మీటర్లు ఉన్నాయో లోపలికి బయటనే ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్ గా ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఇప్పటి వరకు ఈవీఎం సమస్య కాకుండా ప్రజల మధ్య ఓటర్స్ మధ్యలో సమస్య జరగటం, దాన్ని అదుపు చేయటం, ఇలాంటివి ఏమైనా సమస్యలు జరిగాయా ఇంతవరకు జరిగినటువంటి పోలింగ్ లో? ఇప్పటి వరకు చూసినట్టు మొత్తం ఇటు నిజామాబాద్ జిల్లాలో 1539 పోలింగ్ కేంద్రాలు ఉదయం 7 అనుకుంటా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎక్కడ అలాంటి అవధ్య ఘటనలు మొత్తం జరగలేని పరిస్థితి ఉంది. కేవలం 2 సెంటర్లు కామారెడ్డి పాటు నందిపేట మండలంలో ఈవీఎం లో 2 ఈవీఎంలు మొరాయించడం తప్ప ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు కానీ అందులో జరగని పరిస్థితి. ఇప్పటి వరకు పోలింగ్ మొత్తం ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఓటర్స్ పోలింగ్ పట్ల ఎలా రియాక్ట్ అవుతున్నారు? అసలు అందరూ రెడీ ఉంటున్నారా? పోలింగ్ పట్ల ఉత్సాహాన్ని చూపిస్తున్నారా? ఎక్కువగా మహిళల, యూత్, వృద్ధుల, అసలు ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ప్రధానంగా ఉదయం నుంచి ప్రారంభమైన పోలింగ్ సంబంధించి కూడా ఇటు మహిళలు కావచ్చు, జెంట్స్ పురుషులు కావచ్చు, ముఖ్యంగా వృద్ధులు కూడా వికలాంగులు ఇందాక రిజల్ట్స్ చూస్తున్నాం. పూర్తిగా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా తమ ఓటు అమూల్యమైన ఓటు హక్కును వినియోగించేందుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఒక పోలింగ్ కేంద్రం వద్ద బారుని తిరిగిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇది గతంలో 2018 ఎన్నికల్లో చూసినట్టే 80% కూడా పోలింగ్ నమోదైంది. ఇప్పుడు చూస్తూ ఈ ఓటర్ల చూసుకున్నట్లయితే ఈసారి కూడా కాస్త ఓటు శాతం కూడా పెరిగే పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. చూసుకుంటే ఇప్పుడు ఓవరాల్ గా 119 నియోజకవర్గాల్లో కూడా అసలు ఎక్కడైనా సమస్య తలెత్తడం జరిగిందా? ఇంతవరకు చూస్తుంటే ఎక్కడ ఎలాంటి సమస్య కూడా తలెత్తలేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ జిల్లా సంబంధించిన మొత్తం ఇంతవరకు కూడా ఇప్పుడు పోలింగ్ ప్రారంభమైన 2 గంటలు అవుతుంది. 2 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎక్కడ మొత్తం పూర్తిగా ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ మాత్రం రైట్, థ్యాంక్ యూ నవీన్ ఫర్ యువర్ లైవ్ అప్డేట్స్.